విశాఖపట్నం చాలా బాగుంది. బాగా చాలా అరేంజ్ చేశారు. అమ్మవారి దర్శనానికి అసలు ఒక్కరికొక్కరు లేదు. ప్రశాంతంగా ఎవరి కిలో 100 రూపాయలు కానీ 200 కానీ 300 కిలో ప్రశాంతంగా వచ్చారు. డిస్టెన్స్ ఏమి లాగటం కానీ తోపులు కానీ ఏం లేదు. అందరూ చూసుకోండి, దర్శనం చేసుకోండి, బొట్టు పెట్టుకొని వెళ్ళండి అని. తర్వాత ప్రశాంతంగా జరిగింది. ఇబ్బంది ఏమీ లేదు ఎక్కడ కూడా. తర్వాత మీరు చెప్పినట్టు హిందూ సాంప్రదాయం ప్రకారం చాలాగా జరిగినట్టు పొరపాట్లను కూడా రెక్టిఫై చేసి కరెక్ట్ గా పెట్టినట్టుగా అనిపిస్తుంది. కానీ సార్ ఈ గత ప్రభుత్వంలో కనీసం సనాతన ధర్మం అని కానీ లేకపోతే హిందువుల సంప్రదాయం కానీ వాళ్ళ మనోభావాలు కానీ ఇవన్నీ పరిగణలోకి తీసుకోకుండా, అంటే మనం చూసాం బ్రహ్మోత్సవాలు అనేవి చాలా ఎంతో పేరు ప్రఖ్యాతులు కానీ దానికి దంపతి సమేతంగా వెళ్ళి వస్త్రాలు సమర్పించేది లేదు. అదొకటి. తర్వాత ఇప్పుడు మన రాజు ఉంటాడు కదా, రాజు ఏది ఎట్లా ఉంటాడో దాని గురించి మనం మాట్లాడకూడదు. కనుక గత ప్రభుత్వం వాళ్ళకి ఇప్పుడు హిందూ సంప్రదాయము ఇప్పుడు ఉన్నటువంటి దాన్ని మనము ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత రాజు దగ్గర ఉంది. రాజు అంటే ఎవరైతే మనకి చెప్పినట్టుగా ఉంటారో ఆయన చేయాల్సింది. ఆయన కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు తిరుపతిలో బ్రహ్మాండంగా చేశారు. చాలా బాగుంది. ఇప్పుడు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడనవసరం, పనులు కావాలి, నిలబెట్టాలి. ఇప్పుడు హిందువులు ఎంతమంది ఉన్నారు భారతదేశంలో, ఎంతమంది ఉంటారు, వాళ్ళంతా మనోభావాలందరూ కూడా దెబ్బ కొట్టేటట్టుగా మాట్లాడకూడదు. చాలా బాగుంది. ఈరోజు కూలి కూడా ప్రసాదం కౌంటర్లో చాలా ఫ్రీగా ప్రసాదం దొరుకుతుంది. త్వరగా జరిసింది. 1 hour లో బయటకు వచ్చేస్తున్నారు. చాలా సూపర్ గా చేస్తున్నారు. ఎక్కడ చూపిస్తున్నారు, అడ్వైజ్ చేస్తున్నారు. తెలియని వాళ్ళు అడిగి తెలియాలని అడ్వైజ్ బాగా చేస్తున్నారు. పర్ఫెక్ట్ చేస్తున్నారు. చాలా బాగుందండి. ఈసారి దర్శన ఏర్పాట్లు కానీ ఆలయం కానీ ఎట్లా బాగుంది, సూపర్ గా ఉంది. అన్ని సౌకర్యాలు బాగుంటాయి. అన్నం గానీ వాటర్ గానీ బాగా చేస్తారు. సో ఏమైనా మార్పు కనిపిస్తుందా సార్? అంటే గత ప్రభుత్వానికి ఇప్పటికి ఎలా ఉంది? అప్పటికి చాలా మార్పు ఉంది. ఏ మార్పు గమనించారు? అన్నీ ఉండే, ఇంత ముందు ఏమన్నా, ఇప్పుడు వాటర్ చూడు మంచి షెడ్ అన్ని బాగా నీట్ గా ఇస్తుండ్రు. సో సంప్రదాయాలు, హిందువుల మనోభావాలు వీటన్నిటి పరిగణలో తీసుకుంటే ఈ మాత్రం ఏర్పాట్లు అయితే చేయగలుగుతారు. బాగుంది, బాగా చాలా నీట్ గా చేశారు. ఎక్కడి నుంచి వచ్చారు సార్? ఏ ఊరు నుంచి వచ్చారు? మాది కర్ణాటక నుంచి వచ్చారు. సార్ ఎలా ఉంది ఏర్పాట్లు? బాగున్నాయి. వాటర్ కానీ ఫుడ్ కానీ అన్ని సదుపాయాలు అన్ని బాగున్నాయి. అమ్మవారిని చక్కగా చూసుకున్నారు. బాగా నీట్ గా మంచిగా లేదు మంచిగా దర్శనం బాగా నీట్ గా మంచిగా జరిగింది. అమ్మవారిని చాలా సంతోషంగా చూసుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా. చాలా సంతోషంకరం, అసలు బాగా ఉందయ్యా. అలంకారం గానీ ఇవన్నీ ఈ రోజు అన్నపూర్ణాదేవి మొత్తం బ్రహ్మాండంగా ఉంది. దర్శనం తల్లిది బాగా అందింది. ఆ మహానుభావుడు గెలవటం చాలా మంచిది. ఎందుకు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా గెలిచినప్పుడు నేనేదో చేసేస్తాను, నేనేదో చాలా బాగా చేశారని చెప్పుకుంటున్నాడు కదా ఆయన. ఏదో గాని ఒకటి 2 పనులే గాని మంచినీళ్ళు, అడుగడుగున ఫ్యాన్లు, అడుగడుగున అసలు ఇంతమంది పోలీసులు, అసలు దారి చెప్తాం తెలియని వాళ్ళకి ఏమైనా చదువుతున్నారు, ఏమైనా చేస్తున్నారు. అమ్మ ఈ లైన్ లో వెళ్ళాలి, ఇటు నుంచి వెళ్ళండి, అసలు చాలా 1 hour లోపే అయిపోతుంది, గంట లోపు అయిపోతుంది దర్శనం అంటున్నారు. నిజమేనమ్మా? వేల పోలీసులను పెట్టారు. ఇట్లాంటి వ్యవస్థ నడవడం ఆయన వల్ల తప్పితే ఇంకొకళ్ళ వల్ల ఎవరి వల్ల కాదు. మనం నమ్మాం కదా గతంలో 5 చేస్తాడని చెప్పి అవకాశం ఇచ్చాం. 5 ఏళ్ళు, గత 5 ఏళ్లలో కూడా ఇక్కడ ఈ లైన్లు గాని, క్యూ లైన్లు గాని, ప్రసాదాలు గాని ఈ తరహాగా ఉన్నాయా? పిచ్చోళ్ళు కొంతమంది ఇచ్చారండి. పిచ్చోడికి ఒక రాయ. అది ఈసారి అందరం మేమే ఇవ్వాల. అమ్మవారు చాలా నిండుగా చూసుకున్నారమ్మా. అంతా బాగుందయ్యా. అది చంద్రబాబు గారి వాళ్ళే అంటావు. బాగా చేస్తున్నారు, గవర్నమెంట్ బాగా చేస్తుంది. ఎవరి వాళ్ళైతే నాకేం, మాకు ఇప్పుడు బాగుంది. సార్ ఎలా ఉంది దర్శనం? ఎలా ఉంది అమ్మవారి ఏర్పాట్లు కానీ? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము మంగళగిరి అండి, హైదరాబాద్ లో జాబ్ చేస్తూ ఉంటాను. మంగళగిరి మాది. సో ఎవ్రీ ఇయర్ వస్తారా? లేదు సార్, ఇప్పుడు 21 years తర్వాత ఇప్పుడు జరిగింది. అంటే దగ్గరలోనే ఉన్నా కానీ అమ్మవారి దర్శనం కుదరలేదు దసరా నవరాత్రుల్లో. ఈసారి ఏర్పాట్లు బాగున్నాయి. చంద్రబాబు గారి నాయకత్వంలో ఫాస్ట్ గా కూడా చేస్తున్నారు. కొంచెం మధ్యలో కొంచెం అదే జనరల్ లైన్ కొంచెం స్లో అయింది, కానీ తర్వాత మళ్ళీ ఫాస్ట్ గా మొత్తం మీద గంటన్నర సమయం అంతే. గంటన్నరలో దర్శనం బాగా జరిగింది. ఏర్పాట్లు బాగున్నాయి. ప్రభుత్వం ఏం లేదు సార్, అంతా బాగుందండి. పోలీసు వాళ్ళు కూడా బాగా సహకరిస్తున్నారు. ఎక్కడ కానీ ఏమి అవాంఛనీయ ఘటనలు ఏం లేవు. అంటే చంద్రబాబు గారు వచ్చాక ఈ సనాతన ధర్మం కానివ్వండి, లేకపోతే హిందువుల సంప్రదాయాలు గౌరవించడం కానివ్వండి, గతంలో మనం చూసాం సార్. కనీసం దంపతి సమేతంగా వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించేది కూడా ఉండాలి. లేకపోయినా నేపథ్యంలో ఈ రోజున ఆయన బ్రహ్మోత్సవాలకు వెళ్ళి దంపతి సమేతంగా సమర్పించడం ఎలా చూడాలి సార్? మంచి పరిణామం అన్నమాట. వాళ్ళు ఎంతసేపటికి ప్రసాదం ఇస్తే తల తుడుచుకోవడం ఇట్లా చేయడం వల్ల
ఇది కాదు ఇది అందరినీ పరిగణలో ఎస్ సార్ అన్ని అవును. ముఖ్యమంత్రి అన్ని అంటే మతాలని పరిగణన ఆయన తీసుకోవాలి దాన్ని గౌరవించాలి. ఎస్ సార్ అంతేగాని దాన్ని 10,000 అయితే 5,000 10,000 చేసేయండి, ఆ దర్శనం ఇంకా Yes, sir. పెంచండి, రేట్లు Yes, sir. పెంచండి అంటే ఇదేమన్నా వ్యాపారమా? లేదు సార్ అదే అండి అదే ఇప్పుడు దీంట్లో చూడండి జనరల్ దర్శనం కూడా ఫాస్ట్ గానే అవ్వగలుగుతుంది. అంటే మనీ లేని వాళ్ళు కూడా ఫ్రీగా త్వరగా వెళ్ళగలుగుతున్నారు. ఇదే ప్రీవియస్ ఇయర్ జరగలేదు అప్పుడు. ఇదే తరహాలో రేపు తిరుపతిలో కూడా ఎవరికి వాళ్ళకి వాట్సాప్ ద్వారానో లేదా ఎవరికి వాళ్ళ దర్శనాలకు కూడా ప్లాన్ చేస్తున్నారు. దానికి సంబంధించిన అన్ని ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు అంటున్నారు. ఇంత 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 వైభవంగా కానీ ఇంత ఉచితంగా కానీ దర్శనం అయితే తిరుమలకి ఇంకా భక్తులు ఇంకా మంచిగా జరుగుతుందండి. ఇంకా హుండీలో కూడా మనీ డబుల్ అమౌంట్ చేస్తారు. ఎప్పుడైతే ఇది తగ్గిందో పైన 10,000 టికెట్లు లేకుండా ఉండే ఆ మిగిలిన అమౌంట్ అంతా స్వామికే ఇస్తాము. ఇది మంచిగా ఇలా చేయడం. ఎస్ సార్ అవునండి. భక్తులు వాళ్ళ భక్తితో వాళ్ళు సమర్పించాలి. కానీ ఇప్పుడు చాలా నీట్ గా మంచిగా జరిగిందండి దర్శనం. అసలు ఇంత సమయం ఇంత తక్కువలో అవిద్ది అని అనుకోలేదు. అలంకారం అది బాగుందండి, బాగా చేస్తారు. ఎస్ సార్ అన్నపూర్ణాదేవి అలంకారం అండి చాలా బాగా జరిగింది. బాగుంది.